హాయ్ నాన్న లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. దాని డైరెక్టర్ ద ఫస్ట్ టైమ్ షౌర్యువ్ ఈజ్ విత్ అస్. కంగ్రాచులేషన్ Thank you, sir. షౌర్యువ్. Thank you, sir. Thank you so much. సో షౌర్యువ్ అనేది మీ రియల్ నేమా? వాట్ ఈస్ ఇట్? టెల్ మీ అబౌట్ దిస్ స్టోరీ So బిహైండ్. my name is Shouryuv Hi, sir. So I just changed it to Shouryuv because of some other reasons. ఓకే, సో మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలాగొచ్చారు అండ్ ఈ సినిమా ఎలా వచ్చింది? ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఇట్స్ బీన్ 8 years అనుకుంటా, 7-8 years అండి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి. సో నేను విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర పనిచేయడం జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్, తెలుసు ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేశానండి. సో అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ లర్నింగ్ అబౌట్ సినిమా మోర్. ఏ ఫిల్మ్స్ చేశారు? కథలు విషయానికి వస్తే చాలా చేశామండి. జాగ్వార్ అని ఒకటి వచ్చింది, వి డిడ్ సంథింగ్ కాల్డ్ క్రాస్ రోడ్స్ ఫర్ హిందీ. తర్వాత బజరంగి భాయిజాన్ 2 ఒకటి చేసాము, ఆర్ఆర్ఆర్కి పనిచేశాను. సో అలా స్టోరీస్ విషయానికి వస్తే చాలా కథలు చేసాము సార్. ఇట్స్ నాట్ 1 or 2. సో వీ డన్ సో మెనీ స్టోరీస్ అండ్ స్క్రీన్ ప్లేస్ అండి. తర్వాత చోటా భీమ్ వాళ్ళకి వీ డన్ సంథింగ్. సో దర్ సో మెనీ స్టోరీస్ వాట్ వీ డన్. సో అక్కడ నుంచి ఆ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అంతా ప్రసాద్ గారి దగ్గరే శిష్యరికం చేసి నేర్చుకొని అక్కడ నుంచి ఐ బీన్ ట్రావెలింగ్ టు ముంబై వర్కింగ్ యాజ్ అన్ అసోసియేట్ రైటర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ అలాంగ్ విత్ హిమ్. అలాంగ్ విత్ హిమ్ అండ్ ఆల్సో ద టీమ్. నాకు ఎవరైతే అక్కడ పరిచయం అయ్యారు, మాదేవ్ గారు అని ఉన్నారండి, ఆయన దగ్గర నేను వెళ్ళి క్రాస్ రోడ్స్ అని సంజయ్ లీలా బన్సాలి గారి ప్రొడక్షన్ హౌస్ చేశాను. సో అక్కడ ఐ వర్క్డ్ అండర్ హిమ్. తర్వాత మళ్ళీ లాస్ట్ అయితే గిరి గారి దగ్గర ఆదిత్య వర్మ అనే సినిమాకి వాస్ ద కో డైరెక్టర్. దట్స్ రీమేక్ ఆఫ్ అర్జున్ రెడ్డి ఇన్ తమిళనాడు, తమిళ్ అండి. సో అట్లా ఐ బీన్ లైక్ హియర్ అండ్ దేర్ డూయింగ్ సమ్ మూవీస్. సో ఈ ఫిల్మ్ ఎలా జరిగింది? హౌ ఇట్ హ్యాపెండ్? సార్ దీనికన్నా ముందు వైరా దగ్గర నుంచి నాకు కాల్ వచ్చిందండి. ఏదైనా కథలు ఉన్నాయంటే కదా మీ దగ్గర, ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి. సో నేను హాయ్ నాన్న చెప్పలేదండి, ఐ వెంట నరేటెడ్ అన్ అదర్ స్క్రీన్ ప్లే. సో మీ యూఎస్పీ వచ్చేసేసి విజేందర్ ప్రసాద్ గారి దగ్గర ఉండటం వల్ల మీ దగ్గర స్టోరీస్ ఉన్నాయని వచ్చింది బేసికల్. అలా కాదు సార్, అప్పటికి వాళ్ళు తెలియదండి. నేను కథ ఎవరికో చెప్పడం జరిగిందండి, ఒక ప్రొడ్యూసర్కి ఎవరికో నేను కథ చెప్పా. ఆయన వెంటనే ఆయన ఏం చేశారంటే వైరాకి ఫోన్ చేసి, ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి దగ్గర చాలా మంచి కథ ఉంది, అబ్బాయిని లాక్ చేసుకోండి అని చెప్పారు. వైరా కూడా అప్పుడే దే ఎస్టాబ్లిష్ ద బ్యానర్, దే వాంట్ డూ మూవీస్. రైట్. సో దే బీన్ ట్రయింగ్ ఫర్ ఇట్ ఫర్ అ వైల్. అది ఇంకా అవ్వట్లేదు. సో అందరినీ దే బీన్ అప్రోచింగ్ యాజ్ వెల్. నాది ఎలాంటి సిచ్యువేషన్, వైరాది ఆల్మోస్ట్ ఫస్ట్ టైమర్స్ అండి. సో అలాగా ఐ గోట్ అ కాల్ వన్ డే. సో అక్కడ నుంచి ఐ జస్ట్ కేమ్ అండ్ కథ చెప్పండి అంటే నేను చెప్పడం జరిగిందండి. They really loved the story and they immediately paid me advance. మీరు వేరే కథ చెప్పారు? వేరే కథ చెప్పానండి, ఏ కథే కాదు. ఇట్స్ నాట్ హాయ్ నాన్న, ఇట్స్ అనదర్ కమర్షియల్ స్టోరీ అండి. ఇట్ డజంట్ అసలు ఈ జాన్రాకి ఆ జాన్రాకి సంబంధం లేదు. ఇట్స్ యాక్షన్. ఇట్స్ లైక్ యాక్షన్ అండ్ ఎమోషనల్ మూవీ. సో అది చెప్పడం జరిగింది. దానికి మనీ ఇచ్చారు. ఐ వాజ్ సో ఎలైటెడ్, సో హ్యాపీ అవుతుంది అనుకున్నాం. బట్ మళ్ళీ అదే డెబ్యూ డైరెక్టర్ తోటి అంత బడ్జెట్ యాక్షన్ ఇది అంటే నో వన్ ఇస్ ఈవెన్ లిస్నింగ్. ఎవరికి నేను చెప్పలేదు కూడా కదా, ఇప్పుడు దాకా బయటకు వెళ్ళి కూడా చెప్పడం జరగలేదు వైరాగ్ వచ్చిన తర్వాత. సో ఈ ప్రాసెస్లోని ఇంకేమైనా కథలు ఉన్నాయన్నారు. బాగానే ఉన్నాయండి. సో ఇమీడియట్లీ మనం ఇలా చెప్తే అయ్యేది ఏమైనా ఉందా అంటే, హాయ్ నాన్న కథ ఉందండి, ఇట్స్ బెటర్ యూ లిసన్ టు ఇట్ అని చెప్పాను. దే రియలీ లైక్ ఇట్. నాన్నగారికి చెప్తారని అడిగారు. అంతకన్నా ఏం కావాలండి అన్నారు. నాన్నగారు హర్డ్ ద స్టోరీ, సెడ్ వీఆర్ డూయింగ్ ఇట్ అంటే. నాన్నగారికి చెప్పేటప్పుడు మీరు స్క్రీన్ ప్లేలో చెప్పారా, లీనియర్ నరేషన్ ఇచ్చారా? నాన్ లీనియర్ ఇచ్చానండి. లీనియర్ సినిమాలో ఇచ్చిన సినిమాలో ఎలా ఇచ్చాను అలాగే ఇచ్చాను. ఎందుకంటే ద స్టోరీ అట్లానే చెప్తే బాగుంటుందండి. మేము డిస్కస్ చేసేటప్పుడు వీ గో ఇన్ అ లీనియర్ వే. దట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ యూ టు నో వాట్ ద స్టోరీ యూస్. ఎప్పుడైతే మీరు నాన్ లీనియర్ వేలో వెళ్తున్నారో యుల్ గెట్ రియలీ డైవర్టెడ్. కథ చేసేటప్పుడు అలా చేయకూడదు. బట్ ఒకసారి కథ అయిపోయిన తర్వాత ఏది ఎక్కడ ద రివీలింగ్, ద అన్ఫోల్డింగ్ అనేది అక్కడ చూసుకోవాలి. నాన్నగారు చెప్పేటప్పుడు ఐ టోల్డ్ హిమ్ ఇన్ నాన్ లీనియర్ వే హౌ ద మూవీ ఫిల్మ్లో ఎలా ఉందో అలానే చెప్పానండి. రైట్. మీరు చెప్పిన తర్వాత ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేశారా ఆఫ్టర్? 100 చాలా చేశాను సార్. లైక్ నాట్ నాన్నగారికి నేను కథే చెప్పానండి. లైక్ ఐ టోల్డ్ హిమ్ ద స్టోరీ ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ నుంచి దిస్ టు దట్ ఎండ్. ఇట్స్ ఆల్మోస్ట్ 70%. 65 ఐ కెన్ సే 65% చెప్పాను. 35% వెన్ హీ సెడ్ ఓకే స్టార్ట్ ద స్క్రీన్ ప్లే, ఐ వాంట్ అ బౌండ్ అని చెప్పి ఆయన అడిగిన వెంటనే దట్ I included the 35%. And అందులోనే I kept on changing versions ప్రతి సీన్స్ ఆలోచిస్తూ. మీరు మొదట్లో నెరేట్ చేసిన తర్వాత యాడ్ చేసిన వాటిల్లో వాట్ ఆర్ ద సినిమాలో కనిపించే ఇంప్రూవ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఇంకో కథ చెప్పాలండి అలాంటప్పుడు నేను మీకు.
So it's a Mahiki, like, whatever the attacks what she get, దాని రేషియో కొంచెం ఎక్కువ ఉండేది. సో నేను మొత్తం కథ చెప్పిన తర్వాత నేను అనుకున్న ఆ మోతాదు అంత ఉంటే సెకండ్ హాఫ్ విల్ బి వెరీ హార్ట్ రెంచింగ్ అని చెప్పి. సో అది కొంచెం డిమినిష్ చేయడం పెట్టుకున్నాం. సెకండ్ హాఫ్లో మహి పోర్షన్ తగ్గించారు. మహికి వచ్చిన ఆ ప్రాబ్లం అనేది కొంచెం అండర్ ప్లే చేసామండి. ఎందుకంటే చాలా మంది ఫీల్ అయింది ఏంటంటే మీరు ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మహిని చాలా బ్యూటిఫుల్గా ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఆల్ హర్ వల్నరబిలిటీస్, ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవటం, షీ హ్యాస్ టు టేక్ సో మెనీ టాబ్లెట్స్ అండ్ ఆల్ దట్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి షీ వాజ్ ఓన్లీ షోన్ ఎట్ ద కీ సీన్స్. కథని ఫార్వర్డ్ జస్ట్ లైక్ డాగ్ క్యారెక్టర్ కథని ఫార్వర్డ్ తీసుకెళ్ళడానికి మాత్రమే షీ వాజ్ యూజ్డ్. అంటే ఆమె వల్నరబిలిటీస్ అదంతా ఓన్లీ క్లైమాక్స్లో తప్పితే మిగిలిన వాటిలో చూపించలేదు. ప్రాబబ్లీ దట్స్ ద రీజన్. ఎస్ సార్, ఐ విల్ టెల్ యూ వేర్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఆల్సో. ఇప్పుడు మేము అది అనుకున్నప్పుడు అండి, ఇట్స్ వెరీ వెరీ మోర్ ఎమోషనల్ దెన్ హౌ ఇట్ ఈస్ నవ్ అండి. అండ్ సమ్వేర్ ఈ పేరు ఒక్కటే మిగులుతుంది, డబ్బులు రావని భయం ఒకటి కూడా వేసిందండి. ఎందుకంటే ఇఫ్ ఇట్స్ టూ ఎమోషనల్, ఈవెన్ ఫర్ మీ యాజ్ అన్ ఆడియన్స్ ఆల్సో, ఐ వోంట్ వాంట్ టు వాచ్ ఇట్ ట్వైస్ అండి. నేను ఒకసారి చూసి ఓకే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అని చెప్పి యుల్ గో అవుట్. సో సెకండ్ నేను ఫస్ట్ వేసుకున్న వర్షన్లోని దట్స్ హౌ ఇట్ ఇస్. సో ఎర్లియర్ ఎలా ఉండేది అంటే షీస్ త్రూ అవుట్ విత్ దట్ ఆక్సిజన్ సిలిండర్, షీ యూస్ టు ట్రావెల్. సో దాట్ ఐ రిస్ట్రిక్టెడ్ బికాస్ ద మొబిలిటీ ఆఫ్ దిస్ గర్ల్. నేను సినిమా మొత్తంలోని ఎప్పుడు చూసినా మీకు నేను ఇంకే సీన్ పెట్టాలన్నా మీ ఫోకస్ అక్కడ తన మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. నో మ్యాటర్ వాట్ ఐ డూ, సరే ఇదంతా పక్కన పెట్టండి, తనకి ఏమైంది అనేది విల్ బీ అ కాన్స్టెంట్ క్వశ్చన్ వేర్ ఐ వాజంట్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ అ లవ్ స్టోరీ. సో ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ ఉంది, సంథింగ్ టు డూ విత్ స్టార్స్, ఇట్స్ బేస్డ్ ఆన్ ద నావెల్, ఆమ్స్టర్డామ్లో తీశారు. షీ వెంట్ టు దట్ Fault in Our Stars. Anne Frank. It's a fault. The Fault in Our Stars. Yeah, she has that. That is a condition, and that is called 65. Dil Bechara ani they remade it. They remade it in Hindi. Hindi kadandi. Last cinema. So yes, that's exactly what. It works because she's a heroine kabatti untundi. Here, she's one of the three characters. One of the three characters, andi. So my problem enti ante, so when I put that, నేను అంత హార్డ్ హిట్టింగ్గా కానీ నేను మీకు చూపిస్తే మీకు ఏది నిలబడట్లేదండి. వాట్ ఎవర్ ద డ్రామా ఆర్ లిటిల్ ఫన్ ఆర్ న్యూయాన్సెస్ హియర్ అండ్ దేర్, ఎవ్రీథింగ్ ఇస్ టాప్లింగ్ బికాస్ షీస్ ఈటింగ్ అవే ద హోల్ స్క్రీన్ అండ్ యూఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్ టు హర్. రైట్, నథింగ్ ఎల్స్. ద డ్రామా ఎవ్రీథింగ్ ఇస్ టాప్లింగ్ అనమాట. సో ఇది అఫ్కోర్స్ ఈ నాని గారు చెప్పలేదండి నాకు. హీ నెవర్ ఆస్క్డ్ మీ టు చేంజ్ ఎనీథింగ్ ఇన్ ద స్టోరీ. ఇట్ వాస్ సో హ్యాపీ with how it is. Then I went and I told him లేదండి అలా మళ్ళీ I had a senate, I had a members, we kept on discussing. సో ఎక్కడో దగ్గర ఇట్ విల్ బీ రియలీ పెయిన్ఫుల్. అండ్ కథంతా నేను ఎంత అందంగా చూపించినా టికింగ్ టైం బాంబ్ పాప కాబట్టి యూ విల్ బీ మోర్ ఫోకస్డ్ ఆన్ హర్. సో లెట్ అస్ లైక్ కొంచెం తగ్గిద్దాం, ఆ మోతాదు తగ్గించి లెట్స్ కాన్సన్ట్రేట్ ఎంతవరకు కావాలి అంతవరకు, సినిమాకి ఎంతవరకు చేయాలి అంతవరకు అని చెప్పి వీ అండర్ ప్లేడ్ ఇట్ అ బిట్. సో అది దట్స్ వన్ మేజర్ చేంజ్ వాట్ వీ డన్ అండి. యా, I think the biggest plus for this film is the story and screenplay. I think which you have learnt from Vijayendra Prasad garu. అంటే ఇంకొకటి స్టిక్కింగ్ టు ద జాన్రా వితౌట్ గోయింగ్ ఇన్ టు కమర్షియల్ ఎలిమెంట్స్. అంటే ఎంటర్టైన్మెంట్ పెట్టచ్చు, పక్కన కామెడీ ప్రియదర్శితో కామెడీ పెట్టచ్చు, ఏమీ లేదు ఎంటర్టైన్మెంట్. యూ ఓన్లీ సినిమాకి ఏది అవసరం అది తీశారు. So you need to have a lot of self-belief to do that, right? 100%. Sir, I don't take it in that way. My take, I'll tell you andi, I know this better andi rather than that. నేను నమ్మిన దాంట్లోని ఆ డ్రామా అని సంథింగ్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అక్కడ కామెడీ అనేది నాకు అది పండించగలనా నాకు ఐ రియలీ డౌట్ అండి. సో పెట్టొచ్చు, మేబీ వీ కెన్ హ్యావ్ అ ట్రాక్ లైక్ దట్ ఆర్ సంథింగ్. But there's no point in putting that firstly. But audience కోసం పెడదాము, we'll give some mild chuckles or laughters, కొంచెం ఇక్కడ అక్కడ ఇద్దాము అంటే I might fail అండి. Because this somewhere I know here the whatever you've taken, you're 100% sure that you're going to make it work. 100% sir. Yeah. Exactly. అది నాకు తెలియదు sir. It's always debatable. But this I know it will work. ఒకవేళ దీని మీద కొంచెం అనిపిస్తే probably they would have జనరల్గా దట్ ఈస్ లైక్ ప్యాడింగ్ ఆర్ కుషనింగ్ లాగా పెట్టండి. 100% అండి వచ్చేది, అలా వచ్చేది. అది కొంచెం ఉండొచ్చు అని అనిపించేది ఇఫ్ ఇట్ వాజ్ నాట్ దట్ ఇంటెన్స్. బట్ లక్కీ దట్ ఇట్ వాస్ ఇంటెన్స్. నేను అనుకుంది జనాలకి కనెక్ట్ అయ్యి అటు సైడ్ వెళ్ళలేదు. అండ్ వెన్ యూఆర్ సేయింగ్ దట్ వి డిడ్ంట్ డైవర్ట్ హియర్ అండ్ దేర్, ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ us. యా, ఎస్పెషల్లీ పోస్ట్ పాండమిక్
it's very risky to make a film that is completely emotional and story driven, because people want that high end adrenaline rush కోసం వెళ్తుంటారు. దిస్ ఈజ్ మోర్ లైక్ యునో సైలెంట్గా అడ్మైర్ చేసే టైప్ ఫిలిం, బట్ ఇట్స్ ఫైండింగ్ ఆడియన్స్. దట్ ఈస్ వెరీ గుడ్ అబౌట్ దట్ సర్, రియల్లీ హ్యాపీ. యా, మీరు ఈ సిన్స్ ఒక ఆల్మోస్ట్ వారమైంది కాబట్టి వీ కెన్ లిటిల్ ఓపెన్ అప్ అబౌట్ ద స్టోరీ ఆల్సో. గతాన్ని మర్చిపోవటం, సెలెక్టివ్ అమ్నీషియా అనేది జనరల్గా ఇంతకుముందు హాలీవుడ్ ఫిల్మ్స్ తీసుకున్నా కూడా నోట్బుక్ ఒకటి, 50 First Dates ఒకటి, ఈ ఫిల్మ్స్లో ఇట్ ఈస్ మోర్ అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ఫ్యామిలీ. అండ్ 50 First Datesలో డ్రూ బ్యారిమోర్ ఫ్యామిలీ అలాంగ్ విత్ ద బాయ్ ఫ్రెండ్, దే ఆర్ ట్రయింగ్ టు recreate something, show that is a way of showing love. Notebook is like a elder couple where it is where it is revealed at the Alzheimer's climax lo reveal aithe, right? And వాళ్ళది యంగ్ టైంలో ఉన్న ఒక స్టోరీ లైన్ ఉంటుంది, ఓల్డ్ ఉంటుంది, రెండింటిని స్క్రీన్ ప్లేలో నడిపిస్తారు. ఐ థింక్ దీస్ ఆర్ ద two films I can remember fondly about condition. But in this film what I found fascinating is this is జనరల్గా ఎలా ఉంటుందంటే, ఒక ఆమెకి ఆ అది ఉంటే కండిషన్ ఉంటే ద అదర్ గై వుడ్ లైక్ టు టేక్ హర్ బ్యాక్. హియర్ హీ ఈస్ ట్రయింగ్ టు అవాయిడ్ హర్, but she is falling in love again. Yeah, that is the very fascinating aspect of the entire Thank you, sir. Story. Yeah, thank you. That's exactly what I wanted. So the very same girl, how did she fall in love with him twice అనేది is మూడు ముక్కలు ఇంకా చెప్పాలంటే. Right. So and where she acts as a catalyst, the little one acts as a catalyst. She is the bridge. Right. Yeah. And it is also believable ఎందుకంటే everybody has got patterns in their life. Yeah. So if you have to be doing the same thing again, you will do exactly the same way. చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు. మజిల్ మెమరీ, exactly, sir, exactly. You have a pattern. నువ్వు ఒక మనిషిని కలిస్తే నువ్వు అలానే బిహేవ్ చేస్తావు. However, right? So that's exactly the shot which I put. The moment in the end, the moment when she saw him in the cafe first time itself, she had those butterflies. Right. Like something like, I know him kind of a thing, but she doesn't. Yeah. So it's exactly me maatladinadu. Thank you for asking this question, and no one asked me this question till now. It's the pattern, andi. So whatever the Dini Premantara, the dialogue thing in the movie, it's like a muscle memory is what we try to prove. Like, right. It's like a pattern what's happening because it's the same person. It's the same kind of question, situation and asked. Yeah. People tend to repeat the same thing. Exactly. When they are put in the same situation. Yes. Right. So ఈ మూవీలో మీరు ఫైనల్ ప్రోడక్ట్ చూసుకున్న తర్వాత ఆఫ్టర్ ద రిలీజ్ ఏదన్నా ఇంకా బాగా చేసి ఉండాల్సింది, ఇంకా వర్క్ కావాల్సింది ఆన్ ద స్క్రీన్ అని మీకు ఏమైనా అనిపించిందా? సార్ మొత్తం సినిమా అనిపిస్తుంది సార్ నన్ను అడిగితే. ఎవ్రీథింగ్ ఐ నో, లైక్ వాట్ కుడ్ హావ్ బీన్ అ లిటిల్ బెటర్. రైట్. ద ఫైట్స్ ఏదన్నా మేజర్ మిస్ అంటే ఇది ఇట్ వుడ్ హావ్ టేకెన్ ద మూవీ టు అనదర్ లెవెల్, ఇది ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేస్తుండేది, ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసుంటానని లేదండి. అంటే అంతవరకు లేదు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ షాట్, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ దర్ ఇస్ అనదర్ టేక్ ఫర్ ఇట్. అండ్ సమ్వేర్ లైక్ ఐ హ్యావ్ సో మెనీ డిఫరెంట్ ఆల్టర్నేటివ్ వర్షన్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఫర్ హాయ్ నాన్న, విచ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. నేను అది మొన్న ఎవరికో చెప్తున్నాను, ఎవ్రీ వన్ ఆర్ లవింగ్ ద అదర్ వర్షన్స్ మోర్. బట్ అది నా దగ్గర ఉంది కాబట్టి ఇఫ్ ఐ ఓన్లీ టెల్ యూ దట్ దిస్ ఇస్ ఇట్, యూ లవ్ దిస్ మోర్. బట్ దే ఆర్ ఆల్టర్నేటివ్ టేక్స్ ఆఫ్ ఇట్. ఐ సమ్టైమ్స్ వండర్, ఒక వర్షన్లో చేసిన ఆ సీన్ ఇంకొంచెం బాగుండేదేమో, లైక్ అది ఎక్కడో పెట్టుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఈవెన్ మోర్ బెటర్ అండ్ నైస్ అని. బట్ నో కంప్లైంట్స్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ అట్ వన్ ఫేజ్ ఆఫ్ హాయ్ నాన్న. రైట్. అంటే ఈ ఫిల్మ్ చూసుకుంటే ఎవ్రీబడి ఈజ్ ఎ పాజిటివ్ క్యారెక్టర్ ఎక్సెప్ట్ ఫర్ ద మదర్ ఆఫ్ హీరోయిన్. సార్ హర్స్ ఇస్ అ వెరీ నైస్ పాజిటివ్ క్యారెక్టర్ సార్. ఆ సీన్ ఒకటి నాకు లెంత్ వల్ల, డ్యూరేషన్ వల్ల తొలగించడం జరిగింది. So there's a conversation between the sister, Mrunal's sister and the mother. Right. Like వాళ్ళిద్దరికి మధ్య ఈ వెడ్డింగ్ లాస్ట్ సాంగ్లోనే ఒక పెద్ద డిబేట్ ఒకటి సీన్ అవుతుందండి, where they both
లైక్ పార్ట్ వేస్ రిఫ్ట్ అనేది. సో అక్కడ యూల్ అండర్స్టాండ్ దిస్ క్యారెక్టర్ బికాస్ ఎవ్రీ క్యారెక్టర్ వాట్ యూ సో ఐ వాంటెడ్ ఇట్ టు బీ లైక్ అ థర్డ్ డైమెన్షనల్ క్యారెక్టర్. జస్ట్ 2D ఎఫెక్ట్లోనే ఐ డెంట్ వాంట్ కంప్లీట్ ఇట్. సో బట్ మదర్స్ క్యారెక్టర్ మీకు ఇట్స్ జస్ట్ ద సిచ్యువేషన్స్ దట్స్ ద విలన్ ఇన్ ద మూవీ అండి. ఎవరు చెడు ఇది కాదు, ఎవ్రీ వన్ ఆర్ లైక్ గ్రే, దే ఆర్ నాట్ వైట్ ఆర్ బ్లాక్. బట్ సమ్వేర్ రాజీస్ క్యారెక్టర్ నాకు సినిమా రిలీజ్ అయ్యే దగ్గరికి ఎలా వచ్చేసిందంటే బ్లాక్లోకి, ఆ షేడ్స్ ఆఫ్ బ్లాక్లోకి వెళ్ళిపోయింది. బట్ షీ హ్యాస్ అర్ ఓన్ జస్టిఫికేషన్ అండ్ రీజన్స్ అండి, విచ్ బికాస్ ఆఫ్ ద టైమ్ రిస్ట్రిక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ నేను అది తొలగించడం జరిగింది ఆ సీన్. నాకు రెండు థింగ్స్ కన్విన్స్ కాలేదు. ఒకటి వచ్చేసేసి పాప పుట్టిన తర్వాత హౌ కెన్ సంబడి గివ్ ఇట్ టు ద డాడ్. పాప బాధ్యత అనేది తండ్రికి ఇవ్వటం అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. మదర్తోనే ఉండాలి బికాస్ షీ కెన్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ హీరోయిన్ వాళ్ళ మదర్ హీరోని ఇంకా వెళ్ళిపోమని చెప్పటం, పాపతో వెళ్ళిపోమని చెప్పటం, మళ్ళీ మాకు కనిపించొద్దు. సో దిస్ లుక్స్ లిటిల్ కొంచెం సినిమాటిక్, కొంచెం కన్వీనియంట్ అనిపించింది. సార్ డెఫినెట్లీ మీకు అలా అనిపించుంటే మేబీ అలా ఉందేమోనండి. బట్ ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ టేక్ ఆన్ ఇట్ సార్. నేను పాట దగ్గర నుంచి అమ్మాయి పడుతున్న బాధ మీదే ఐ వాజ్ ఫోకసింగ్ మోర్. రైట్. మీరు సినిమా చూసుకుంటే లెట్స్ గెట్ ప్రెగ్నెంట్ అనే సీన్ దగ్గర కూడా వెన్ యూ సీ ద కట్, నానిగారు ఏ డైలాగులు చెప్తున్నా ద కట్ ఈస్ ఆన్ మృణాల్ అండి. ఇట్స్ ఓవర్ హిస్ షోల్డర్ టు హర్. రైట్. బికాస్ ఆయన ఏం చెప్తున్నాడో ఐ వాంట్ పీపుల్ టు నో దట్ షీఈస్ లిస్నింగ్ వెల్. ఇప్పుడు మీరు హాస్పిటల్లో ఆఫ్టర్ ద కిడ్ ఇస్ బార్న్, వెన్ షీ ఈస్ సేయింగ్ ఇట్స్ ఆన్ హిమ్ అండి మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్. ఎందుకంటే నౌ యూ నీడ్ టు నో దట్ హీఈస్ అబ్జర్వింగ్ ఇట్. అండ్ అడిగా అందాల చిన్న చినుకులని వేర్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ అడ్మిటింగ్ నేను తప్పు చేశా. ఆ పాట మొత్తం మీరు ఆ సాహిత్యంగా ఒక్కసారి ఆ లిరిక్స్ అన్నీ వింటే వి ఇంజెక్టెడ్ ఇట్ సో వెల్. అంటే ఐ పర్సనలీ లవ్ దట్ సాంగ్ అండి. నౌ ఇట్స్ అవుట్, కంప్లీట్ సాంగ్ అవుట్ వచ్చేసింది కాబట్టి ఐఎమ్ టెలింగ్. సో ఇట్ హ్యాస్ లైక్ ఏమైనా తప్పంతా నాదే, నీకు కళలు చూపించాను, దిగులిచ్చాను, ఇంకో ఛాన్స్ వస్తే ఇది నేను జరగను అని హీ కెప్ట్ ఆన్ ఆస్కింగ్. రైట్. సో ఇన్ దిస్ ప్రాసెస్ వేర్ వెన్ షీఈస్ లైక్ షీఈస్ ఎగ్జాస్టెడ్, షీ డజంట్ నో వాట్ టు డూ, షీ సేయింగ్ లైక్ ఐ కాంట్ ఈవెన్ ఫీడ్ మై చైల్డ్. సో వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఐఎమ్ లివింగ్ అని. అండ్ ఒక్కసారి తన మొత్తం వెళ్ళి ఇవి అవ్వకపోతే బాగుండ అనుకున్నప్పుడు సమ్వేర్ ఇట్ హ్యాపెండ్ ఫర్ దెమ్ వేర్ హీ సెడ్ ఓకే ఐ డోంట్ నో హౌ లాంగ్ మై డాటర్ విల్ లివ్, బట్ అట్లీస్ట్ లెట్ హర్ బీ అట్ పీస్. బరువు అనుకున్నారు కదా, కాదు నా బాధ్యత, I'll just walk away ani. So that for me it's very like I thought it'll be very poetic, but meer anukunnattu maybe some can feel like that andi. Nen kadannu, it can be a little melodramatic or a little cinematic, but that is needed for the story. Yeah, it is more about father's confidence on his kid. Yes andi, yes. Atani efforts dwarane she is able to live for so long. Yes, exactly sir, exactly. How he took care anedi, how, because that is what Virat's character sir, he's very optimistic. Double like pen ekkadiki he used to like do that elipotadu. He's always like that guy koncham chichores untaru ante koncham street smart untaru chudandi. So that's how this character like the built or the way it is anandi, very optimistic. అప్పుడు కార్లో అదే అంటాడు, ఏం కంగారు పడకు, అంత డాక్టర్లు చెప్తున్నా ఏమవ్వదు అంటాడు. ఎవరు వచ్చి అంటున్నా హీల్ నాట్ ఈవెన్ గెట్ దట్, హీల్ ఫైట్ విత్ ఎవ్రీ వన్. బట్ దట్ గై అండ్ సమ్వేర్ యష్నాజ్ ఆర్ వర్షాస్ క్యారెక్టర్ ఇస్ వెరీ పెసిమిస్టిక్ అండి. బట్ లాస్ట్లోకి వచ్చేసరికి హౌ డిడ్ లైక్ ఈవెన్ దట్ ఆప్టమిస్టిక్ క్యారెక్టర్ ఇస్ డ్రైనింగ్ అవే. హౌ డిడ్ షీ టర్న్ అన్ ఆప్టమిస్టిక్ క్యారెక్టర్ హర్ సెల్ఫ్ అండ్ ఆ భుజాన్ని ఎలా ఇచ్చింది అతనికి అనే దగ్గర ఇట్స్ లైక్ ద yin and yang, the whole balance of this wife and husband thing అని is what that's how I made it అండి. అనదర్ థింగ్ ఏంటంటే చివర్లో పాపని వాళ్ళ మదర్ చూస్తుంది కదా, చూసినప్పుడు యూ కెన్ సీ లవ్ అండ్ కంపాషన్ ఇన్ హర్ ఐస్. ఎగ్జాక్ట్లీ సార్. ఇమిడియట్ గా నెక్స్ట్ వాటిలో షీ ఈస్ లైక్ వెరీ that's exactly where a scene is missing అండి. I'll tell you, see, she's somewhere like you need to take Raji's character, like the mother's character, right, as someone who's protecting her daughter, someone who's overprotective, someone who had her share of life and doesn't want her daughter to face it. అది చోకింగ్గా ఉండొచ్చండి ఆ ప్రేమ. బట్ తన సైడ్ నుంచి తనకు అలాగే ప్రేమించవచ్చు, అలానే కూతుర్ని ప్రేమిస్తుంది. బట్ సింపతి లేదా, ఎంపతి లేదా, కంపాషన్ లేదా, ఎక్కడో దగ్గర తన. ఎగ్జాక్ట్లీ. సో షీ హ్యాస్ ఇట్, బట్ సమ్వేర్
దీనికి ఏమైతే నా కూతురికి ఏమైపోతుంది అనే దగ్గర నుంచి క్యారెక్టర్ అక్కడే ఉండిపోయింది, బయటికి రాలేకపోయింది. జస్టిఫికేషన్ ఆ సీన్ తర్వాత మేము ఇవ్వడం జరిగిందండి, అంటే ఇచ్చా అలా. అంటే చాలా క్యారెక్టర్ ఎవ్రీథింగ్ ఐ రియలీ కొన్ని ట్రిమ్మింగ్స్లో పోయాయండి. సో లెంత్ కావాలి అంటే కొన్ని తొలగించేయాలి కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ ఐ విష్ ఐ కెన్ అటాచ్ అండ్ రిలీజ్ ఇట్ సమ్వేర్. వెరీ నైస్ సీన్స్ వీ హ్యాడ్ అండి. అలాగే సెకండ్ హాఫ్లో చాలా సీన్స్ తీసేయడం జరిగింది బికాస్ ఆఫ్ ద లెంత్ ఇష్యూస్. బట్ వండర్ఫుల్ సీన్స్ కేమ్ అవుట్. ఇట్స్ అగైన్ గ్రాండియర్ ఇది కాదండి, ఇట్స్ జస్ట్ మూమెంట్స్ బిట్వీన్ హార్ట్ఫెల్ట్ మూమెంట్స్ బిట్వీన్ అ వైఫ్ అండ్ హస్బెండ్. ద ప్రెగ్నెన్సీ సీన్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి అలాంటివి. బట్ వీ ఓన్లీ లిమిటెడ్ ఇట్ బట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సినిమా, ఫర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. దట్స్ హౌ ఇట్ ఇస్. రైట్. ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత వాట్ ఆర్ ద కాంప్లిమెంట్స్ దట్ యూ గెట్? Sir, I'll tell you, there's one amazing compliment which I got, sir. Everyone are like, then inta appreciation, inta love, they're calling it a classic. They're saying like, this is the best cinema. But of everything, chala paragraphs and notes, love letters, ilaga pettarandi. But there's one thing which really I was taken aback. So many are texting me saying thank you andi. Generally your first movie hit aithe they'll congratulate you, they'll say congrats, ee movie hit ayindandi kada, congrats. But they're saying thank you, just the two words thank you is something like I'm feeling so overwhelmed when they say that instead of congratulations, thank you for this and ante somewhere they owned it more than I did. So much connected. So that is the best compliment if you ask me. Right. మీరు స్క్రీన్ ప్లే టెక్నిక్స్ ఎక్కడ నేర్చుకుని ఎలా ఇంప్లిమెంట్ చేశారు ఈ ఫిలింలో? సో ఎక్కడో దగ్గర నేను తీసే కథ ఏంటని నాకు తెలుసు అండి. బట్ హౌ టు మేక్ ఇట్ మోర్ అపీలింగ్ అనే ప్రాసెస్లోని ఆ హసిల్లోని వచ్చింది ద వే వీ రిటన్ ద స్క్రీన్ ప్లే. ఎక్కడో దగ్గర ఇట్స్ నాట్ ఎ న్యూ స్టోరీ. దట్స్ వాట్ మీరు ఇందాక యూ స్పోక్ అబౌట్ నోట్ బుక్, స్పోక్ అబౌట్ 51st Dates. I'll say Eternal Sunshine of a Spotless Mind. The wow ఉంది, someone is saying definitely maybe. చూడలేదంటే చూడండి కాదండి, బట్ నేను ఎలా చూపించేటప్పుడు హౌ అపీలింగ్, హౌ నైస్ ఐ కెన్ పుట్ ఇట్ టు యూ సో దట్ యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా వన్స్ అగైన్ ఇస్ వాట్ మై టేక్ ఆన్ ఇట్. సో అలాంటి కాన్స్టెంట్ హసిల్లోని ఇట్స్ జస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ యాక్టివిటీ వాట్ వీ డిడ్ సార్. ఇక్కడ వెళ్తే నాకు ఐ ఫెల్ట్ ఇట్ బోరింగ్, ఇక్కడ ఎందుకు ఇది బాలే. సో వాట్ ఇఫ్ వీ ప్లే ఇట్ లైక్ దిస్, దాన్ని మళ్ళీ దీనికి రూట్స్ వెనక్కి వేసుకుంటూ వెళ్దాం. ఇట్స్ లైక్ అ ఇంజనీరింగ్ థింగ్ హ్యాపెండ్ అమాంగ్ మీ అండ్ మై టీమ్ ఆఫ్ రైటర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్ అండ్. రైట్. ఇప్పుడు హీరోయిన్స్ ఫాదర్ క్యారెక్టర్ జయరామ్ గారు, యాక్చువల్గా అతన్ని నానిగారి హౌస్లో చూస్తాం బిగినింగ్లో. ఇనీషియల్లీ వీ డోంట్ హ్యావ్ ఎన్ ఇంట్రడక్షన్ అబౌట్ హిమ్, బట్ తర్వాత మర్చిపోతాం దట్ దిస్ గై ఈజ్ స్టేయింగ్ విత్ హిమ్ అండ్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్ అనేసి. సో సడన్గా ఇట్ క్లైమాక్స్లో చూపించేసరికి యూ విల్ ఫైండ్ దట్ కనెక్షన్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే టెక్నిక్స్. అండ్ దెన్ బ్రదర్ క్యారెక్టర్ని పెట్టి సిస్టర్ని చేసేయటం. I think there are like 4-5 places where you worked on the screenplay which gave little bit of freshness to the narration. Yes, so that is the aim and that is the whole thing. So how fresh I can make this story, because the viewing is marindi kadandi, exposure perigindi, people are adapted to all kinds of cinema. Somewhere I thought just this story being normally however it is without all this magic, it will be a very subtle ille kadala avutadi, it will not have its mark ani. So I thought whatever I could do with the screenplay, with my mind, I did to make this movie work. So basically another thing is dog plays a very important role in the film. I mean she's the one who connects everybody in So idea ela ochindi and meer ela execute chesaru? Sir, అది ఎప్పుడైతే I'll tell you a funny thing, sir. డాగ్ ఉందండి, అంటే ఇది ఇట్లా హ్యాపెన్ టు, ఎందుకంటే ఐ వర్క్ ఫర్ సో మెనీ స్టోరీస్ అండ్ స్క్రీన్ ప్లేస్. కొన్ని జరుగుతాయని మీకు తెలుసు, బట్ మీకు అప్పుడే తట్టవండి. సో వాట్ హ్యాపెండ్ ఇస్, ఆ డాగ్ అనేది పాపకు ఫస్ట్ నేను నాన్నగారికి మన గేమ్ మా స్క్రీన్ ప్లే, ద ఇనిషియల్ టైటిల్ వాజ్ అ లవ్ లైక్ మైన్ అని. సో దాని మీద ఏంటి అంటే ఒక తండ్రి కొడుకు ఒక జస్ట్ డాగ్ ఎక్కించుకొని వెళ్ళేది. సో ఈ రియలీ లవ్ దట్ ఇమేజ్. ఈ సెడ్ ఇట్స్ వెరీ నైస్, హీ నోస్ ద స్టోరీ బై దెన్. సో ఐ నో ఇట్స్ వెరీ నైస్ ఇమేజ్. ఇది డాగ్ ఎప్పుడు ఉంది, but there's no purpose for it. My whole purpose of the dog is it's a very for the love story.
Right. And somewhere like the kid దగ్గర ఎప్పుడు నేను ఈ రూమ్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను ద డాండర్ అండ్ ఎవ్రీథింగ్ పాప చుట్టూ ఉండకూడదండి. సో దట్స్ ద రీజన్ వై హీ కీప్స్ క్లీనింగ్ ద హౌస్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ వాట్ ద ఫాదర్ డస్, బట్ హీ కాంట్ గెట్ రిడ్ ఆఫ్ ద డాగ్. వాళ్ళిద్దరికి ఒక ఈక్వేషన్ ఉంది త్రూ అవుట్ ఇది. సో ఫస్ట్ అనుకునేటప్పుడు వి డెంట్ థింక్ ఆఫ్ ఇట్ దట్ వే అండి. బట్ ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు కొన్ని ఇఫ్ దర్ ఇస్ అ గన్ సర్ ఫర్ అన్వాంటెడ్ రీజన్, అది వాడే రీజన్ మనకు వస్తుంది, అక్కడ ఉంటే అది వస్తుంది. సో ద డాగ్ ఇస్ దేర్. ఐ ఫౌండ్ అ పర్పస్, ద డాగ్స్ పర్పస్ లాగా వి ఫౌండ్ అ పర్పస్. అండ్ అది హెల్ప్ ద స్క్రీన్ ప్లే ఆల్సో 100% అండి. దట్స్ అ వెరీ గుడ్ వే ఆఫ్ ఎమోటింగ్ అది. ఇట్స్ నాట్ జస్ట్ ద మెయిన్ క్యారెక్టర్స్, ఈవెన్ animals whatever involved, everyone's did their part in the movie. Right. So that's how I wanted it to be. ఎందుకంటే ప్రాబబ్లీ దట్ ఈస్ ద థర్డ్ బిగ్గెస్ట్ క్యారెక్టర్ in the film. Yeah. Fourth is baby. Right? Yeah, because she's there right from the she's flashback there he's there from the beginning, that guy. Yeah. And then it's not just one side అది చేసేది. ఆ డాగ్ ని ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారో అమ్మాయి పేరుని కూతురికి పెడతాడు. అవునండి, అది అది ఒక మంచి సీన్ సార్, నేను రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. దట్స్ వెరీ నైస్ సీన్. వాట్ ద అంటే అది అబ్రప్ట్ గా కట్ చేసినట్టుంది. అమ్మాయి పేరు చెబుతుంది, నెక్స్ట్ రైట్ ఆ డాగ్ ఇచ్చేసిన అమ్మాయి పేరు. అవునండి. ప్రాబబ్లీ దెర్ ఇస్ ఎ బ్యాక్ స్టోరీ. దేర్ ఇస్ ఎ బ్యాక్ స్టోరీ అండి. దేర్ ఇస్ ఎ సీన్ విచ్ ఐ యామ్ థింకింగ్, నేను నానిగారితో మాట్లాడుతున్నా. దట్స్ ఎ వెరీ నైస్ సీన్ వాట్ వీ షుడ్ రిలీజ్. యా, బేసికల్ గా అది అబ్రప్ట్ గా ఉంది. ప్రాబబ్లీ విత్ ఎ సీన్ వి వెంట్ ఇంటూ, అంటే ఇప్పుడు దానికి ముందు ఒక డ్రంక్ సీన్ లోని కాన్వర్సేషన్ జరుగుతుంది. ఆ చిన్నపిల్ల కుక్క పిల్లని ఇవ్వపోయి ఉంటే బాగుండు అని ఒక మాట అనేస్తాడు. అవునవును. ఏ చిన్నపిల్ల ఇది అది అంటది. సో దే స్లీప్. కూతురికి పేరు ఏం ఆలోచించావు సమ్వేర్. తర్వాత మృణాలు అడుగుతుంది, నీకు ఇచ్చిన అమ్మాయి ఇదా అని. సో కథ అక్కడ కన్వే అయింది కాబట్టి ఆ లెంత్ నేను తగ్గించుకోవడం జరిగిందండి. స్టోరీ కన్వే అవ్వకపోయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ రిటైన్ దట్ సీన్. బట్ దట్స్ అ వెరీ నైస్ సీన్ వాట్ నాని గారు అండ్ ద టాక్ విత్ ద కిడ్, ద గ్రాండ్ ఫాదర్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ అ వెరీ నైస్ సీన్. బట్ అన్ఫార్చునేట్లీ అగైన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సినిమా అంత చూపించకూడదు, అంతంత వెళ్ళకూడదు అని చెప్పి వి రిస్ట్రిక్టెడ్ ఇట్ అండి. బట్ ఐ విల్ రిలీజ్ దట్ సీన్ వెరీ సూన్. అండ్ ఎంటైర్ ఫిల్మ్ లుక్ వచ్చేసి విజువల్స్ దే ఆర్ లైక్ యాడ్ ఫిల్మ్ కుండే క్వాలిటీ ఉంది. ఈచ్ వన్ ఈజ్ లైక్ వెరీ పీస్ ఆఫ్ కేక్ లాగా. మ్యూజిక్ ఈజ్ ఆల్సో వెరీ క్లాసీ. సో the whole credit goes to Shanu John Varghese, ISC, the greatest cinematographer I know, and the greatest musician Hisham Abdul Wahab, who put their soul into this movie, who understood the story better. And AMBలో చూస్తున్నప్పుడు I think they have the best acoustics, I guess. Yes, sir. Screen number Screen 1 అండి. Screen 1 5 also. Screen 5 లో చూసాము. చాలా బాగుంది. అంటే నెవర్ హ్యాడ్ సచ్ ఐ మీన్ సౌండ్ ఎక్స్పీరియన్స్. So what is your next film? I haven't fixed on one అండి. కథలు ఉన్నాయి సార్. I have some screenplays. సో మళ్ళీ ఎవరో ఒకరు సినిమా ఇవ్వాలి. I need to rework on it. Hi Nanna first, అంతకన్నా ముందు Hi Nanna whatever we need to do till this movie has its that glory run, we need to do that. Right. And after that I'll find time, I'll sit on it, I'll work something out. And నన్ను ఎక్సైట్ చేస్తే ఇది నేను థియేటర్కి జనాలు చూసి నా అలాగే ఎక్సైట్ అవుతారు. నాకు థాట్ వచ్చినప్పుడు when I conceive it, నాకు అది పుట్టినప్పుడు నేను ఎంత ఎక్సైట్ అవుతానో అది అవుతారో అని నమ్మితే ఐ డూ అనదర్ వన్ గుడ్ ఫిల్మ్ అండ్ ఐ హ్యావ్ అ నైస్ థాట్ విచ్ ఎక్సైట్స్ మీ. ఐమ్ షూర్ ఇట్ విల్ ఎక్సైట్ ఎవ్రీ వన్ హూ ఎవర్ వాచెస్. ఈవెన్ లైక్ Hi Nanna genre వేరు, ఐ కాంట్ సే బెటర్ దెన్ Hi Nanna, బట్ ఇన్ ఇట్స్ ఓన్ genre మేబీ ఇట్ విల్ డెఫినెట్లీ ఎక్సైట్ ఆడియన్స్ 10 times more. సో ఇఫ్ ఇట్ మేనిఫెస్ట్ చేస్తానండి. ఐ డోంట్ నో వెన్. ఇప్పుడున్న genre that gives you more money is action. Unfortunately, yes, sir. Yeah. You have any plans of? Almost అన్ని యాక్షన్ ఉన్నాయండి. అదే చెప్తున్నాను కదా, this is the only love story I had. Everything is like, there's blood. The next movie is completely like the screenplay's totally blood. So I don't know how it works. చూడాలి again. Right. All the best for your next movie. Thank you so much, sir. Thank you so much. Wonderful. Thank you.